అందరికీ నమస్కారం. కుంభరాశి వారి జీవితంలో 2025 మే 8, 9, 10, 11వ తేదీల్లో జరిగేది ఇదే. శత్రువులుగా మారిన ముగ్గురు వ్యక్తులు, వారి పేర్లు దాగి ఉన్న సంకేతాలు, మీరు వారికి ఎంతవరకు లోనయ్యారో తెలియకుండా మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతున్నారు. ఈ వీడియో చూశాక మీ కళ్ళ ముందు బహుశా మబ్బులు తొలగినట్టు ఉంటుంది. ఈ ముగ్గురు ద్రోహులు మీ జీవితాన్ని అసలు మార్గం నుంచి తప్పించడానికే ప్రయత్నిస్తున్నారు. ముందుగా మీకు ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. కుంభరాశి వారు సహజంగా తలుచుకున్న పనిని సకాలంలో పూర్తి చేయకపోతే అస్సలు ఊరుకోరు. మితభాష, శ్రమ, నమ్మకం మరియు ఆత్మస్థైర్యం మిమ్మల్ని ఎదిగించిన శక్తులు. కానీ ఇప్పుడు అదే నమ్మకం మీరు నమ్మిన వాళ్ళ చేతుల్లో పడిపోయి ఆ నమ్మకమే ఆయుధంగా మారిపోతుంది. మొదటి ద్రోహి, ఇతని పేరులో ఎన్ అనే అక్షరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది పేరు మొదట్లో ఉండవచ్చు, మధ్యలో ఉండవచ్చు, అది చివర్లోనైనా ఉండవచ్చు. కానీ అతడి ఆట మొదలై చాలా రోజులే అయ్యింది. మనకు తెలిసినట్లుగా అతడు చాలాసార్లు మనకు సలహాలు ఇచ్చి ఉంటాడు. మనం కూడా అవి ఎంతో విశ్వాసంతో పాటించాం. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతడి సలహాల్లో దాగి ఉంది ఒక వ్యూహం. ఈ వ్యక్తి ఎప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహించేలానే కనిపిస్తాడు, కానీ వారి అంతరంగంలో మీ మీద అధికారం సంపాదించాలనే ఆశతో ఉంటుంది. మిమ్మల్ని అనవసరమైన పెట్టుబడుల్లోకి వారు లాగడం, ఎవరో మరో వ్యక్తి మీద నిందలు వేయించాడు, లేదా మీ జీవితంలో కొత్తదనం తేవాలనే మాయ మాటలతో మిమ్మల్ని ఫీల్ గుడ్ చేయడం, ఇవన్నీ ఒక కవర్ పేజీ మాత్రమే. ముందు ముందు జరిగే మోసం చాలా పెద్దది. ఇక రెండవ ద్రోహం గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇక రెండవ ద్రోహి, ఈమె పేరులో ఈచ్ అనే అక్షరం ఉంటుంది. ఈమె మిమ్మల్ని చాలా దగ్గరగా నుండి చూసుకుంటుంది. మీ జ్ఞాపక శక్తిని వెనక్కి తీసుకెళ్ళండి. మీ బాధలు పంచుకున్న, మీ విజయాల మీద చిరునవ్వు పూసిన వ్యక్తిని మీరు గుర్తు పెట్టుకోండి. అలాంటిదే ఈమె. కానీ అంతలోనే విషం పూస్తుంది. ఈమె మాటల్లో ఓ ప్రేమతో కూడిన పీల్చే పవిత్రత ఉంటుంది. కానీ ఆ మాటల్లో మిమ్మల్ని ఎక్కడ లొల్లి కిందికి లాక్కోవాలనే వ్యూహం చాలా పక్కాగా ప్లాన్ అనేది ఉంటుంది. మీపై గాసిప్స్ ఎల్లప్పుడూ చెబుతూ ఇతరుల ముందు మిమ్మల్ని చిన్నవారిగా చిత్రీకరించడంలో ఈమె చాలా ముందుంటుంది. ద్రోహం ఎప్పుడు నిందలు వేయడంలోనే కాదు, నెమ్మదిగా వలవేసే తత్వం, నెమ్మదిగా విశ్వాసాన్ని పాతాళానికి లాగడం, ఇది ఈమె శైలి. ఇక మూడో ద్రోహి, ఇతడి పేరులో ఏ అనే అక్షరం ఉంటుంది. మిమ్మల్ని మొదట్లోనే చాలా మెచ్చుకుంటాడు. మీరు ఎంత మెలోడీ కథలు చెప్పినా గౌరవంతో వినేవాడు. కానీ ఇప్పుడు మిమ్మల్ని మీ మాటల్ని ఆ మాటలే వాడుకొని చాలా చెడుగా చూపించే ప్రయత్నం అయితే ఈ సమయంలో చేస్తున్నాడు. అతను బయటపడ్డప్పుడు శాంతంగా ఉంటాడు, లోపల మిమ్మల్ని ఎలా పోగొట్టుకోవాలనే ఆలోచిస్తాడు. మీరు ఎవరికైనా వదిలి చెప్పిన నమ్మకమైన రహస్యాన్ని అతడు మరొకరికి తీసుకెళ్ళి మీ మీదనే ముద్ర వేయడం అతడి వ్యూహం. వాటిలో కొంతను నిజం లేకపోయినా చాలా నమ్మేలా స్పష్టంగా చెబుతూ ఉంటాడు ఇతరులకు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల ప్రవర్తనలో మీకు బోధపడే అంశాలు ఏంటి అంటే, వారు మీ అభివృద్ధి దిశగా సలహాలు ఇవ్వరు. ఎప్పుడు కూడా మిమ్మల్ని నిలిపివేయడానికి మాటలతో మాయ చేస్తారు. మీరు ఎదగాలి అనుకుంటే వారు ఎందుకు ఎదురు తిరుగుతున్నారో అనేది అసలు ప్రశ్న. కానీ అదే సమయంలో వారు వదిలిన మాయాజాలాల నుంచి బయటపడాలంటే మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఎవరు ఏమి సలహా ఇస్తున్నారో అది నిజంగా మీ అభివృద్ధికి దోహదపడుతుందా, లేక ఎక్కడో మిమ్మల్ని దిగజార్చేలా ఉందా అనే విషయాన్ని మీకు మీరే బాగా పరిశీలించండి. తప్పుడు సలహా మీ జీవితాన్నే నాశనం చేస్తుంది. మూడో వారు మాట్లాడిన ప్రతిసారి మీరు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించే, ఇవాళ ఈ వ్యక్తి ఎందుకు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఇతడి వల్ల నాకు మేలు జరుగుతుందా, ఇది నిజంగానే నాతో పంచుకోదగ్గ విషయమేనా అనే ప్రశ్నలు మీ మనసులో మీకే రావాలి. ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి ఉద్దేశాలు మన హృదయాన్ని ఎల్లప్పుడూ తాకుతూ ఉంటాయి, కానీ ద్రోహపు ఉద్దేశాలు మన మనసును కలవరపెడతాయి. మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే వారి మాటల వెనుక దాగి ఉన్న అసలైన శత్రుత్వం మీకు కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ ముగ్గురు ద్రోహులు మీకు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని కూడా ఎక్కువగా చేస్తారు. ఒక్కోసారి మీరు గమనించుకోండి, మీ జీవితంలో ప్రశాంతత రావాల్సిన సమయంలో ఎందుకు అనవసరమైన గొడవలు, అపవాదాలు జరుగుతున్నాయి. మీ ఇంట్లో ఆనందంగా
ఉండాల్సిన వేళలో ఎవరో బయటికి వాళ్ళు మిమ్మల్ని కోపానికి గురి చేస్తున్నారు. ఈ కోపం ద్వారా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి మీపైనే ప్రతికూలంగా మారతాయి. ఇది వాళ్ళ వ్యూహమే. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించండి. వారు చైతన్యం కలిగించరు, రగిలించేవాళ్ళు. వారు మీ ముందున్న రక్షణ గోడను కూల్చాలనే ఆశతో నడుస్తారు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. అదే విజేతల యొక్క లక్షణం కూడా. ఎవరో రెచ్చగొడుతున్నారంటే వాళ్లకు శాంతంగా బదులిచ్చే క్షమాశక్తి కూడా ఉంటేనే మీరు వారిపై గెలిచినట్టే. మీ జీవితంలో అనవసరమైన నష్టం, పరువు నష్టం, ఆర్థిక నష్టం జరగకుండా ఉండాలంటే ఈ ముగ్గురు వ్యక్తుల్ని మీరు త్వరగా గుర్తించండి. వారు చెప్పే ప్రతి మాటను ఒకసారి పరిశీలించుకోండి. అది మీ మీద నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నదా, లేక బొమ్మలా మాటలా కనిపిస్తుందా అని. బయటితో ప్రేమగా మాట్లాడేవాడు లోపల ద్వేషంతో నిండిపోయి ఉంటాడు. ఈ తేడా మీరే తెలుసుకోవాలి. శ్రేయోభిలాషులు మీ అభివృద్ధిని గురించి మాట్లాడతారు. శత్రువులు మాత్రం మీ అభివృద్ధికి ఆటంకాలు తేవాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. వారి మాటల వెనుకున్న అసలే అర్థాన్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. ఇంకా మరి ముఖ్యంగా ఈ వారం శుక్రవారం మరియు శనివారం కుంభరాశి వారికి చాలా అత్యంత కీలకం. శని ప్రభావం వల్ల వీరి అసలు స్వరూపం ఒక్కసారిగా బయటపడుతుంది. కానీ మీరు ఆ సంకేతాలను ఖచ్చితంగా పసిగట్టాలి. ఈ రోజుల్లో గణేశుడిని మీరు పూజించడం, ఆ గరిక పత్తిని మీరు సమర్పించడం, అలాగే ప్రసాదంగా మోదకాలను నివేదించడం ద్వారా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. వారానికి ఒక రోజైనా గణేశుడికి దీపం వెలిగించండి. ఓంకారంతో పాటు శ్రీ గణేశాయ నమఃని మంత్రాన్ని ఉదయాన్నే పఠించండి. ఇది మీకు ధైర్యం, అలాగే మీరు చేపట్టిన పనుల్లో విజయం మరియు శత్రువు నుండి మీకు ఎల్లప్పుడూ రక్షణను కలిగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ కుంభరాశి వ్యక్తులు అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. అయితే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.